అంటే సార్ ఇప్పుడు దానికి దీని సొల్యూషన్ ఏంది? ఇంకొక 25 ఏళ్లకు పొడిగించడమా, లేదంటే 1971 జనాభా లెక్కల్నే పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తీసుకురావాలా? జనాభా లెక్క లేనలేవు ఇప్పుడు. సొల్యూషన్ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం అంతటా 50% పెంచాలి. దీనికి ఏంటంటే మహిళా రిజర్వేషన్ ముడిపెట్టింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కానీ 243 అట్లాగే ఉంచినటువంటి పాతవి 543 పార్లమెంట్ సీట్లు అట్లాగే ఉంటే అందులో 1/3 ఇవ్వాలంటే 170 సీట్లు 176 సీట్లు మహిళలకు పోతాయి కదా. మరి ఉన్నదానిలో పోతే పెట్టే బదులు పురుషులే అట్లాగే ఉంచుకుంటూ 50% పెంచితే ఆటోమేటిక్ గా 1/3 మహిళలకు అవకాశం వస్తుందని చెప్పి ప్లాన్ చేసింది. ఇది వినూన్స్ అంటున్నాను. దీన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇంతకంటే మంచి పరిష్కారం ఇంకోటి లేదు. మామూలు వాళ్ళకి అర్థం కావాలంటే 100 సీట్లు వరకు ఉన్నాయి అనుకోండి పార్లమెంట్ లో, 100లో 33 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది 150 చేస్తే 50 మహిళలకు పోతాయి. అంటే కొత్త సీట్లు ఏం కాదు, మొత్తం కలుపుతారు. 150లో మహిళలకు 50, అట్లాగే 100 పురుషులకు వస్తాయి. అప్పుడు ఏమైతుంది, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతాయి. అప్పుడు ఏమైంది అంటే మహిళలకు అన్యాయం చేసినట్టు కాదు, పురుషులకు అన్యాయం చేసినట్టు కాదు అని దాని మీద దీన్ని సొల్యూషన్. జనాభా లెక్కల ప్రకారం చేస్తే అది లూజ్ అండ్ విన్ పొజిషన్. అంటే మేము నష్టపోతే మీరు లాభపడతాం, మీరు లాభపడితే మేము నష్టపోతాం. సో దీంట్లో రొటేషన్ పద్ధతి ఎట్లా ఉంటుంది అన్నటువంటి కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది కదా. అది నేను స్పష్టంగా చదివిన. ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది ఇప్పుడు ఉన్న పార్లమెంట్ లో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో. బీసీలకు లేదు. అప్పుడు ఏమన్నారంటే మహిళా బిల్లు వస్తే బాబ్డీ హెయిర్ మహిళలే వస్తారు, అగ్రవర్ణ మహిళలే ఎన్నికైతారు, మా బీసీల సంగతి ఏంది అని బీసీలు అప్పుడు గాలిపెత్తారు. అది కరెక్ట్. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్, ప్రసాద్ యాదవ్ ఆయన ఏమన్నారు, వల్గర్ మాట అన్నాడు, బాబ్డీ హెయిర్ మహిళలే వస్తారు అంటే మహిళలు అవమానించిన దాని మీద కూడా చర్చ జరిగింది. అప్పుడు ఏమన్నారంటే బీసీలకు రిజర్వేషన్ 50 లేదు కదా, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళకి పెరుగుతున్నాయి పంచాలి. మీరు 52లో ఉన్న నియోజకవర్గంలో పెరిగినాయి, 62లో 62 కంటే 72లో మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ 2002లో మళ్ళీ పెరిగినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ చెట్లు పెరుగుతాయి. ఎందుకంటే జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉంది కనుక. జనాభా ప్రకారం బీసీలకు ప్రాతినిధ్యం లేదు చట్టసభ, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్. అంటే ఏమన్నట్టు, మీరు ప్రాతినిధ్యం వాటి తెచ్చుకున్నాక మహిళల గురించి ఆలోచించండి. నేను ఆల్రెడీ వాడను, మీరు చెప్పింది కరెక్ట్ సూత్రం, కానీ ఏమి మహిళల గురించే మాట్లాడకండి. అసలు పురుషులకు వస్తే కదా, అందరికి వచ్చినప్పుడు కదా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల బిల్లు పాస్ అయితే అప్పుడు మీకు ఇద్దరికి వస్తుందని నేను అన్నా. అది వాళ్ళు చేసుకుంటలేదు, ఇప్పటిదాకా నడుస్తున్నది. రెండోది ఏంటంటే రొటేషన్ పద్ధతి. ఇప్పుడు మీరన్నా 1/3 మహిళలకు ఇస్తారు కదా, 543 కాస్త 816 సీట్లు, 543 816 సీట్లు అయితే 816 సీట్లలో 1/3 వీళ్ళకి కేటాయిస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే మహిళలకు లాటరీ ద్వారా ఫస్ట్ నిర్ణయిస్తారు. ఎందుకంటే జనాభా ప్రకారం అంటే కొన్ని చోట్ల 100-200 ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు 100-200 కంటే మళ్ళీ కోర్టు కూడా పోవడానికి లేదు. డిలిమిటేషన్ కమిటీ కోర్టు పోవడానికి కూడా వీలేదు. డిలిమిటేషన్ కమిటీ ఎంత స్వతంత్రమైంది, మీరు కోర్టులో కూడా కేసు పెట్టడానికి వీల్లేదు. కనుక అప్పుడు ఏం చేస్తారు, ఈ రిజర్వేషన్ ఖరారు చేసేది డిలిమిటేషన్ కమిటీ కాదు. డిలిమిటేషన్ ఏం చేస్తారంటే ఇన్ని వర్గాలు ఈ ఏరియాలని చేస్తుంది. తర్వాత లాటరీ ద్వారా ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలు తీస్తున్నాం కదా శ్రీకాంత్, స్థానిక ప్రభుత్వాల్లో ఇంటర్ రిజర్వేషన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మనం రాజ్యాంగ సవరణ కాకముందు కూడా లాటరీ ద్వారా బీసీలది, లాటరీ ద్వారా మహిళలు కేటాయించేవాడు. ఇప్పుడు అట్లా జరుగుతుంది. అప్పుడు ఏమైంది అంటే రొటేషన్ ఉంటుంది. ఒకసారి 33% రిజర్వేషన్ ఉన్న మహిళలది రెండోసారి కంటిన్యూ కాదు, రెండోసారి ఇంకోరికి వస్తుంది, మళ్ళీ మారుతుంది. అది ఒక మంచి పరిణామం. మూడోది ఏమంటుందంటే ఇందులో 3-4 ప్రశ్నలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అంటే అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు. కొత్తగా వచ్చిన అన్యాయం ఏమని చెప్పండి. 543 సీట్లలో అన్యాయం ఏది జరిగిందో 816 కూడా జరుగుతుంది. అది అట్లని ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు 28 కోట్లు అంటున్నారు, 25 పైన దాటింది. మరి 5 కోట్ల జనాభా ఉన్న 5.5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 25 సీట్లు ఉంటాయి. మరి 28 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 80 ఉన్నాయి కదా, మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా. జనాభా 5.5 కోట్లకు 25 ఉన్నప్పుడు 4 రెట్లు ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ కదా. 5 రెట్లు ఎక్కువ ఉంటే 25 ఉండాలి, మరి అక్కడ ఉన్నాయా, లేవు కదా. వాళ్ళ బాధన వాళ్ళకుంటారు అంటే చంపేద్దామా జనాభాను. ఇప్పుడు ఏమంటున్నారంటే దక్షిణ భారతదేశం ప్రేమ వాడేవాళ్ళు మొదటి నుంచి ఏమంటే జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే మనం నష్టపోతాం. 8 సీట్లు పోయేది దక్షిణ భారతదేశానికి, 132 ఉన్నాయి, ఇప్పుడు 124-125 అయ్యేది. ఈ ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఏమంటున్నారు, తప్పింది కానీ 80-120 అవుతుంది, మరి 40-60 అవుతుంది కదా అంటున్నారు. నిజమే కదా, అదే రేషియోలు మారుతాయి. రేషియో అయితే మారుతలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా కాంగ్రెస్ వీళ్ళ మిత్రపక్షాలు ఏమంటే అంటే దక్షిణ భారతదేశం ఆ స్టేట్ పవర్ పోతుంది, అక్కడ బార్గెనింగ్ పవర్ పోతుంది అంటున్నారు. ఇప్పుడు అదే ఉంది కదా, వచ్చింది లేదు కదా. నేనేమంటానంటే స్టాలిన్ డిమాండ్ ఒకటే, ఉత్తరాది జనాభా పెరిగింది, దక్షిణాది పెరగలేదు. సో 1971 సెన్సెస్ చూసుకుంటే
సేమ్ నిష్పత్తిలో ఉండే ఆ పద్ధతి ప్రకారం వేయాలన్నది దక్షిణాది నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. రేపు పొద్దున ప్రభుత్వాల ఏర్పాటులో దక్షిణాది పాత్ర లేదు, బట్ ట్యాక్స్ పేమెంట్ లో మాత్రం దక్షిణాది పాత్ర ఉంటుంది. ఇక్కడ పొరపాటు చేస్తున్నాడు. 71 జనాభా ప్రకారం పెద్దగా పెరగలే శ్రీకాంత్. చెప్తే కదా 1-2 సీట్లు అట్లా 4 సీట్లు మాత్రం నష్టపోయినాం దక్షిణ భారతదేశం ఆనాడు. ఆ నష్టాలు ఊహించే జనాభా ప్రకారం చెయ్యొద్దని నిర్ణయించి 25 ఏళ్లకు ఇందిరాగాంధీ వాయిదా వేసింది, 25 ఏళ్లకు వాజ్పేయి కూడా వాయిదా వేసినట్టున్నాడు కదా. ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగినంత మాత్రం ఉత్తరప్రదేశ్ లో డబుల్ అయితే లేవు కదా. నిజంగా చెప్పాలంటే ఈ జనాభా ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్ లో 80/160 అయితే మన దగ్గర 42 రాష్ట్రాలు చెప్తున్నారు, 42/38 అయితే అట్లా జరిగేది. ఆ జరగని ప్రమాదాలు ఊహించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దక్షిణ భారతదేశానికి మొన్నటి దాకా జరిగిన అన్యాయానికంటే కొత్తగా అన్యాయం జరిగింది లేదు, పోయేది లేదు అంటున్నాను. అది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే బీసీల రిజర్వేషన్ కావాలి కదా అంటున్నాను. ఖచ్చితంగా కొట్లాడాల్సింది. ఎప్పుడు మొదలు సీట్లు పెరిగినాయండి, బీసీల నిష్పత్తి కూడా బీసీలకు కూడా 27%, 30% రిజర్వేషన్ కొట్లాడాలి. అప్పుడు మహిళలకు కూడా బీసీలకు వస్తుంది. మూడోది ఏమంటున్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారని కొన్ని పత్రికలు రాసినాయి. చాలా అవగాహన రాహిత్యం అంటున్నారు. అవగాహన రాహిత్యంతో జరుగుతుంది అంటున్నారు. 2011 అనలే, 17 అనలే, 21 అనలే. డిలిమిటేషన్ కమిటీ బ్యూరోక్రాట్స్ ఒక చిన్న పొరపాటు చేసింది శ్రీకాంత్. ఏమనంటే ఆనాడు 2001 తర్వాత 25 ఏళ్ల దాకా వాయిదా వేస్తూ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం అని రాసింది. ఎవడి బాడి బుద్ధి జ్ఞానం ఎవడిచ్చుడు తెలియదు. కానీ ఆ 2026 తర్వాత జనాభా లెక్కలు ఎందుకుంటాయి? కరోనా రావడం వల్ల ఇప్పుడు మనం జనాభా లెక్కలు చేసుకుంటాం. కానీ 2051 స్వాతంత్రం వచ్చిన 51 నుంచి 61, 71, 81, 91, 2001, 2011 వరకు జనాభా లెక్కలు జరిగినాయి కదా. 2021 జరగాల్సింది. మరి 2001 రాష్ట్ర జ్ఞానం ఉండాలి. 2011 అయితే 2021 అయితే కానీ 2026 అయితే కాదు కదా. ఆ చట్టంలో అదే డిలిమిటేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను అనుసరించి డిలిమిటేషన్ చేయాలి. 26 జనాభా లెక్కలు అంటే 21లో జరిగితే కనుక అది పనికి రాకుండా పోయేది. మన అదృష్టము వాడి దురదృష్టం ఏంటంటే 21లో కరోనా రావడం జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు అనుకోకుండా 27 మార్చి 27 నాటికి మార్చి 1, 27 నాటికి జనాభా లెక్కలు పూర్తయిపోయాయి పెడుతున్నారు. సో ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చినా గానీ 2029కే పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి. ఒకవేళ కరోనా రాకుండా అక్కడ జనాభా లెక్కలు అయితే 2031 జనాభా లెక్క తర్వాత వచ్చేది డిలిమిటేషన్ రాకపోయేది. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత జనాభా లెక్క ఉండవు కదా కదా. అందుకని ఏమైంది, ఆ కరోనా రావడం వల్ల అక్కడ ఆగిపోవడం వల్ల ఇప్పుడు జనాభా లెక్కలు ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఏంటంటే మేము జనాభా ప్రకారం చేస్తలేము కనుక దక్షిణ భారతదేశానికి ఒక 8 సీట్లు 7 సీట్లు పోతే భయం అవసరం లేదు, ఉన్న రేషులు 100 ఉంటే 150 చేస్తున్నాం. అటువంటి అప్పుడు అందరికీ అవుతుంది కదా. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి అదే అవుతుంది, మనకు 80, 120 అవుతుంది, 40 ఉంటే 60 అవుతాయి కదా. నేను 40, 50 ఎందుకు అంటున్నానంటే తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, వాళ్ళకి 59 సీట్లు 19 సీట్లు పెరుగుతాయి కదా వాళ్ళకి. కనుక ఈ రేషియో ఉన్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినట్టు లెక్క. ఒకటి